డీసీ మెషిన్స్ బేసిక్స్. ఈరోజు మనం డీసీ మెషిన్స్ బేసిక్స్ తెలుసుకుందాం. దాని తర్వాత డీసీ మెషిన్స్ గురించి ఎలా చదవాలో నేర్చుకుందాం. డీసీ మెషిన్స్ అంటే ఏంటి? డీసీ మెషిన్స్ అంటే ఏదైనా మెషిన్ దానికి ఇన్పుట్ సప్లై డీసీ అనేది ఇస్తే వాటిని డీసీ మెషిన్స్ అంటారు. ఇన్పుట్ అనేది కాదు, అవుట్పుట్ కూడా. ఇన్పుట్ అయినా అవుట్పుట్ అయినా తీసుకునేది డీసీ అయితే అది వాటిని డీసీ మెషిన్స్ అని అంటారు. మెషిన్స్ అంటే మన మోటార్స్, జనరేటర్స్ అని అనుకుంటాం. ఇప్పుడు జనరేటర్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ జనరేటర్ ఎలా ఇస్తుంది ఏం చేస్తుంది అసలు? ఎలక్ట్రిక్ జనరేటర్ ఏం చేస్తుందంటే మెకానికల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇన్ బిట్వీన్ మెకానికల్కి ఎలక్ట్రికల్కి మధ్యలో ఒక పాత్ ఉంటుంది. దాన్నే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ జనరేటర్ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉపయోగించుకొని జనరేటర్ అనేది మెకానికల్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ చేస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ మోటార్ ఏం చేస్తుంది అంటే అది ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్, మెకానికల్ ఎనర్జీ అవుట్పుట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్. అప్పుడు కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉపయోగించుకుంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ జనరేటర్ ఎలా పనిచేస్తుంది అంటే బేస్డ్ ఆన్ Faraday's ఫస్ట్ లా. అని అంటే ఏమన్నా చెప్తామంటే మనము వెన్ ఎవర్ ఏ కండక్టర్ ఈజ్ మూవింగ్, ఇది కండక్టర్ అని అనుకుంటే ఇది ఫీల్డ్ అని అనుకుంటే, వెన్ ఎవర్ ఏ కండక్టర్ ఈజ్ మూవింగ్ అంటే ఈ కండక్టర్ అనేది మూవ్ అవుతుంది ఇన్ ఏ స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ నార్త్ పోల్, సౌత్ పోల్ ఉన్నది చూసారా, ఇవి స్టేషనరీగా ఉంటాయి. ఈ యొక్క కండక్టర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో వెన్ ఎవర్ ఏ కండక్టర్ ఈజ్ మూవింగ్ ఇన్సైడ్ ది స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇట్ విల్ ఎక్స్పీరియన్స్, ఈ యొక్క కండక్టర్ విల్ ఎక్స్పీరియన్స్ చేంజ్ ఇన్ ఫ్లక్స్ లింకేజెస్. అంటే ఎప్పుడైతే ఈ కండక్టర్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందో, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందో, ఇలాగ రొటేట్ అవుతూ ఉంటున్నప్పుడు దీంట్లో నార్త్ టు సౌత్ వచ్చే ఫ్లక్స్ లింకేజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే చేంజ్ అయిందో ఈఎంఎఫ్, ఈ యొక్క కండక్టర్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో దాన్నే మనం ఫారడేస్ ఫస్ట్ లా అని అంటాం. దీనికి ఈక్వేషన్ ఏమని అనుకుంటే E = BLV sin θ. ఇందులో B అంటే ఫ్లక్స్ డెన్సిటీ, L అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్, V అంటే వెలాసిటీ ఆఫ్ ది కండక్టర్, అండ్ థీటా అంటే యాంగిల్ అనమాట. అంటే ఇప్పుడు ఈ యొక్క కండక్టర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అంటే 90 degrees, ఇక్కడ నుంచి 180 degrees, అలాగా యాంగిల్ అనమాట, యాంగిల్. అలాగే ఎలక్ట్రిక్ మోటార్ దగ్గరికి వస్తే ఎలక్ట్రిక్ మోటార్ మనకి
ఏమనుకున్నాం, ఎలక్ట్రికల్ టు మెకానికల్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని మనం అనుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క ఎలక్ట్రిక్ మోటార్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది అని అంటే లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్. లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ అంటే ఏదో అనుకోకండి, జస్ట్ ఇది కూడా సేమ్ ఇటువంటిదే. దీంట్లో మనకి జరుగుతుంది ఏంటంటే వెన్ ఎవర్ ఒక ఇది కూడా ఈ పోల్స్ అనుకోండి, మ్యాగ్నెటిక్ పోల్స్, ఇదేమో ఒకటి కండక్టర్. వెన్ ఎవర్ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ అంటే ఈ యొక్క కండక్టర్లో కరెంట్ని మనం పాస్ చేస్తున్నాం. మనం ఏమనుకున్నాం, ఎలక్ట్రిక్ మోటార్ అంటే మనం ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇస్తున్నాం. అంటే ఇచ్చిన ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈ యొక్క కండక్టర్లోకి వెళ్ళింది అని అంటే అప్పుడు ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ యొక్క కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు దిస్ కండక్టర్ ఎక్స్పీరియన్సెస్ ఫోర్స్. అంటే ఈ యొక్క కండక్టర్ అనేది ఒక ఫోర్స్, అంటే ఈ నార్త్ నుంచి సౌత్కి వెళ్ళినప్పుడు మనకి మ్యాగ్నెట్కి నార్త్ సౌత్ పెడితే మనకి ఫోర్సెస్ అనేవి కొంచెం తెలుస్తూ ఉంటాయి, మీకు చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాం. అలాంటి ఫోర్స్ అనేది దీనిపైన వస్తూ ఉంటుంది. ఆ ఫోర్స్ని మనం ఉపయోగించి మనం మోటార్ని రౌండ్గా తిప్పేయడానికి మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇప్పుడు లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్కి ఈక్వేషన్ ఏంటంటే ఎఫ్ అంటే ఫోర్స్. ఇక్కడ మనం ముందు అనుకున్నది ఈ అంటే ఈఎంఎఫ్ అనమాట. మనకి అవుట్పుట్ ఏంటి, ఎలక్ట్రికల్ కాబట్టి మనకి ఈఎంఎఫ్ అనమాట ఇక్కడ ఈక్వేషన్కి. ఇక్కడ అవుట్పుట్ ఏం మెకానికల్ కాబట్టి ఫోర్స్ అనేది మనం తీసుకుంటాం. ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు బిఐఎల్ సైన్ థీటా. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటో చూసారా, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, అంటే ఫ్లక్స్ డెన్సిటీ సేమ్. ఇక్కడ లెంత్ ఉంది, ఇక్కడ కూడా లెంతే ఉంది. ఇక్కడ చూసారా, ఇక్కడ వెలాసిటీ ఉంది. వెలాసిటీ ఎందుకంటే ఇక్కడ మెకానికల్ ఎనర్జీ మనం ఇన్పుట్ ఇస్తున్నాం, అంటే మెకానికల్ ఎనర్జీ మనం ఎంత ఫాస్ట్గా మనం తిప్పితే అంత వెలాసిటీ అనమాట. ఇక్కడ ఎంత కరెంట్ మనకి ఇన్పుట్ కింద ఇచ్చామో, ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ అనేది ఇన్పుట్, ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చామో ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ బేస్ చేసుకొని మన యొక్క మోటార్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఈ టీటా అనేది యాంగిల్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ జనరేటర్ ఏం చేస్తుంది, ఎలక్ట్రిక్ మోటార్ ఏం చేస్తుంది తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్, మ్యాగ్నెటిక్ సర్క్యూట్, దీనికి డిఫరెన్స్ అనేది తెలుసుకుందాం. దీనికి ఎలక్ట్రిక్ సర్క్యూట్కి మ్యాగ్నెటిక్ సర్క్యూట్కి మీకు చాలా ఈజీ డిఫరెన్సెస్ ఉంటాయి. మనకి చదువుతున్నప్పుడు కన్ఫ్యూజన్ అనేది వస్తుంది, కానీ ఇప్పుడు ఈ టాపిక్ చూస్తే మీకు ఆ కన్ఫ్యూజన్ పోతుంది. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మనకి ఏముంటుంది, సోర్స్ అంటే ఈఎంఎఫ్, దాని తర్వాత రెసిస్టెన్స్, దాని తర్వాత ఇందులో ఫ్లో అయ్యే కరెంట్, మనకి ఇదే ఉంటుంది. అంటే వోల్టేజ్, కరెంట్ అండ్ రెసిస్టెన్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రతి దాంట్లో. మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటేనే వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్, ఇవి మూడు కంపల్సరీగా ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ సర్క్యూట్లోకి చూద్దాం. మ్యాగ్నెటిక్ సర్క్యూట్ మనకి ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్ కోర్ లాగా వేసుకుందాం, అంటే మనకు అర్థం అవడం కోసం నేను అలా చెప్తున్నాను. మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో వైండింగ్స్ అనేవి ఉంటాయి కదా, వైండింగ్స్ నుంచి మనం సప్లై అనేది ఇస్తాం వైండింగ్స్కి. ఎప్పుడైతే సప్లై అనేది ఇచ్చామో, సప్లై ఇచ్చినప్పుడు మనకి ఈ యొక్క కోర్లో ఫ్లక్స్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం ఇందులో కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది, ఇందులో ఫ్లక్స్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే కరెంట్కి ఫ్లక్స్, ఇక్కడ
ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్కి ఇందులో మనం మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ఎంఎంఎఫ్ అని అనుకుంటాం. తర్వాత ఇప్పుడు రెసిస్టెన్స్ అంటే ఏంటి? అపోజిషన్ ఆఫ్ కరెంట్ అనమాట. ఇందులో ఫ్లక్స్ అనేది కరెంట్ అనుకున్నాం కదా. ఇప్పుడు మనం కరెంట్ ఇందులో ఫ్లక్స్ అయితే ఎంఎంఎఫ్ అనేది ఈఎంఎఫ్ అనేది ఎంఎంఎఫ్ అవుతుంది. ఇంక ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది? ఇందులో ఈ మ్యాగ్నెటిక్ సర్క్యూట్కి వచ్చేటప్పటికి రిలక్టెన్స్ అని అవుతుంది. రిలక్టెన్స్ అంటే ఈ ఫ్లక్స్ లైన్కి అపోజిషన్గా మనకి ఫోర్స్ వచ్చేదాన్ని రిలక్టెన్స్ అని అంటారు. ఇందులో మనకి ఓమ్స్ లా ప్రకారంగా I = V/R అని మనం అనుకుంటాం. ఇందులో కూడా సేమ్ టు సేమ్. I అంటే ఇందులో ఏమవుతుంది? Phi. V అంటే ఏంటి? ఎంఎంఎఫ్ బై R అంటే ఏమవుతుంది? ఇక్కడ రిలక్టెన్స్. Phi = ఎంఎంఎఫ్ బై రిలక్టెన్స్. సేమ్ అలాగే మనకి మ్యాగ్నెటిక్గా కొన్ని డినోటేషన్స్ అనేవి ఉంటాయి. ఇందులోకి డిఫరెన్సెస్ మనం చూద్దాం. కొన్ని డిఫరెన్సెస్. కరెంట్ డెన్సిటీని J కింద డినోట్ చేస్తారు. J = కరెంట్ బై ఏరియా ఆఫ్ ది కండక్టర్. ఇది కరెంట్కి యాంపియర్స్ పర్ ఏరియా అంటే మీటర్ స్క్వేర్. ఇప్పుడు కరెంట్ డెన్సిటీ అంటే కరెంట్ డెన్సిటీని J అని J అని డినోట్ చేస్తారు. దీనికి ఫార్ములా ఏంటంటే కరెంట్ బై ఏరియా ఆఫ్ ది కండక్టర్. ఇప్పుడు కరెంట్ అనేది కండక్టర్లో పాస్ అవుతుంది కదా, అప్పుడు దానికి ఏరియా కింద అనుకుంటాం. అంటే కరెంట్ అనేది కండక్టర్లో పాస్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు మనం ఫ్లక్స్ డెన్సిటీని మనం B అని అనుకుంటాం. B అంటే ఇప్పుడు ఇందులో I అనేది ఇక్కడ ఏమవుతుంది? Phi అవుతుంది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ఇక్కడ కండక్టర్ అయింది. ఇందులోని ఫ్లక్స్ అనేది ఎందులో ఫ్లో అవుతుంది? కోర్లో ఫ్లో అవుతుంది. కాబట్టి ఏరియా ఆఫ్ ది కోర్. దీని యూనిట్స్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ మనం టెస్లా అని అనుకుంటాం. దాని తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని మనం E అని అనుకుంటాం. E అని డినోట్ చేసుకుంటాం. దానికి Eకి మనం ఫార్ములా EMF బై లెంత్ ఆఫ్ ది కండక్టర్. EMFకి V, లెంత్ ఆఫ్ ది కండక్టర్ = మీటర్స్. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి మనం H అని డినోట్ చేస్తాం. ఇందులో ఈఎంఎఫ్, ఇందులో ఎంఎంఎఫ్ అయింది. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది కండక్టర్ అనేది ఇక్కడ లెంత్ ఆఫ్ ది కోర్ అవుతుంది. ఎంఎంఎఫ్కి యూనిట్స్ ఏమో యాంపియర్ టర్న్స్ పర్ లెంత్ ఆఫ్ ది కోర్ = మీటర్. ఇలాంటి డినోటేషన్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. మనం ఇవి కొంచెం నేర్చుకోవాలి. ఈ డినోటేషన్స్తో పాటు మనం ఇంకొకటి తెలుసుకోవాలి ఏంటంటే పర్మియబిలిటీ అని అంటే పర్మిషన్. అంటే ఇప్పుడు ఈ యొక్క కోర్ ఉంది చూడండి. ఈ కోర్లోకి ఫ్లక్స్ లైన్స్ వెళ్ళాలి అని అంటే అందులో ఉన్న ఇప్పుడు రెసిస్టెన్స్ తక్కువ ఉన్నది అని అంటే అందులో ఆ కండక్టర్ అనేది కొంచెం తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది, కరెంట్ని ఫ్లో చేస్తుంది. ఈ ఫ్లో చేసే పాత్ని ఫ్రీగా ఉంచడాన్ని రెసిస్టెన్స్ తగ్గడం అలాంటి అంటూ ఉంటారు. పర్మియబిలిటీ అంటే ఫ్లక్స్ లైన్స్ని ఏది అడ్డకుండా పంపించడం కోసం దాన్ని పర్మియబిలిటీ అని అంటారు. అంటే పర్మిషన్ టు అలౌ ది ఫ్లక్స్, అలౌ ది మ్యాగ్నెటిక్ మీడియం, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్, దాన్ని పర్మియబిలిటీ అని అంటారు. ఇది మనకి మధ్య మధ్యలో అవసరం అవుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తూ ఉంటాం. ఇప్పుడు మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్స్ మనకి తెలిసి ఉండాలి. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్స్ అనేవి మనకి 3 టైప్స్ ఉంటాయి.
త్రీ టైప్స్. ఫస్ట్ వన్ డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఇప్పుడు డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, రొటేషనల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. మనకి ఈ త్రీ టైప్స్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్లో చూసుకుంటే ఈ డైనమికల్ షార్ట్కట్లో రాస్తున్నాను. ఇప్పుడు డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఫారడేస్ ఫస్ట్ లా ప్రకారంగా యూజ్ అవుతుంది. ఫారడేస్ ఫస్ట్ లా బేస్ చేసుకొని ఇది పనిచేస్తుంటుంది. డైనమికల్లీ అంటే ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే నార్త్ పోల్ సౌత్ పోల్ ఈ యొక్క ఫీల్డ్ అనేది ఉన్నది. ఇప్పుడు ఇందులో ఇది కండక్టర్ అన్నమాట. ఈ కండక్టర్ మూవ్ అవుతూ ఉంటుంది. ఈ ఫీల్డ్ అనేది స్టేషనరీగా ఇది ఒక ఫ్రేమ్కి తగిలిచ్చేసి ఈ యొక్క కండక్టర్ని మూవింగ్ చేస్తూ ఉన్నాము అనేసి అంటే దాన్నే డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే డైనమికల్ అంటే అర్థం చేసుకోండి. డైనమికల్ అంటే ఈ కండక్టర్ని రొటేట్ చేస్తూ మనకు వచ్చిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేసి అంటారు. అలాగే ఇప్పుడు ఈ యొక్క తర్వాత అన్నీ కలుపుతాను చెప్తాను. ఇప్పుడు రొటేషనల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఇదే డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్లో రొటేషన్ కన్నా ముందు చెప్తాను. డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్లో ఈ యొక్క ఫీల్డ్ అనేది మూవ్ చేసుకుంటూ అంటే ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది ఈ కండక్టర్ని మనం ఎక్కడే పెట్టేసి దీన్ని నువ్వు తిప్పావు అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ నువ్వు తిప్పావు. దీన్ని కూడా మనం డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనే చెప్తాం. కండక్టర్ అనేది స్టేషనరీగా ఇక్కడే ఉంటుంది. ఈ యొక్క ఫీల్డ్ మాత్రమే ఇలా రౌండప్ ఇలా అవుతూ ఉంటుంది. దాన్ని కూడా డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనే అంటాం. ఈ టైప్ ఆఫ్ అంటే డైనమికల్ ఫీల్డ్ అనేది రొటేట్ అవుతూ ఎక్కడ కండక్టర్ అనేది స్టేషనరీగా ఉండడాన్ని ఈ టైప్ ఆఫ్ రొటేషన్ ఈ టైప్ ఆఫ్ ద డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని మనం ఏసీ జనరేటర్స్లో వాడుతాం. ఈ టైప్ ఆఫ్ అంటే ఫీల్డ్ అనేది స్టేషనరీగా ఉండి కండక్టర్ మాత్రమే రొటేట్ అవుతుంది అనేసి అంటే ఇది డీసీ జనరేటర్స్లో వాడుతాం. ఇది మీరు మొత్తం మెషిన్స్ అంతా చదివేటప్పటికి మీకు కొంచెం ఐడియా వస్తూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు రొటేషనల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేసి అంటే ఫీల్డ్ అనేది నార్త్ పోల్ సౌత్ పోల్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక కండక్టర్ ఉన్నది. రొటేషనల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ రొటేషనల్ అంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫీల్డ్ కూడా వెళ్తుంది, కండక్టర్ కూడా వెళ్తుంది. అంటే ఇప్పుడు ఫీల్డ్ అనేది మీటర్స్ పర్ సెకండ్ చూసుకుంటే 10 మీటర్స్ పర్ సెకండ్ అనేది రొటేట్ అవుతుంది అని అంటే ఈ యొక్క కండక్టర్ అనేది 12 మీటర్స్ పర్ సెకండ్ కింద మూవ్ అవుతూ ఉంటుంది. దీన్ని మీరు ఏసీ ఇండక్షన్ మోటార్స్లో మీరు చూడగలరు. అంటే ఫీల్డ్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. లోపల ఉన్న కండక్టర్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. అది మీరు ఇండక్షన్ మోటార్ గురించి చదువుతున్నప్పుడు మీకు ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది. సో అది తర్వాత నేను లింకప్ చేస్తాను ఈ టాపిక్ని. దీని తర్వాత స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది మనకి ఫారడేస్ సెకండ్ లా ద్వారా మనకి తెలుస్తుంది. ఈ స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్లో మనకి సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ రెండు రకాలుగా ఉంటాయి. సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఉంటుంది. ఇది మీకు కాలేజెస్లో 2 మార్క్స్ ఆన్సర్ కింద మీకు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనకి సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేసి అంటే ఏంటి అని తెలుసుకుందాం. సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని అంటే ఎగ్జాంపుల్ ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ కోర్ తీసుకుంటున్నాం.
ఇందులో ఎప్పుడైతే సప్లై ఇస్తే ఈ యొక్క దాంట్లో ఇది ప్రైమరీ అనుకోండి, ఇటుపక్క సెకండరీ వస్తుంది, ఆ తర్వాత ఆలోచిద్దాం. ఎప్పుడైతే సప్లై ఇచ్చామో ఇందులో ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ లైన్స్, ఈఎంఎఫ్ అనేవి దాని అంతటికి తానే ఇండ్యూస్ చేసుకుంటూ ఉంటుంది అని అంటే సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఇప్పుడు మనం సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ఈఎస్ అని అనుకుంటే దీనికి మనం ఈ యొక్క కండక్టర్లో ఉన్న NdΦ/dt మనం అనుకుంటాం. NdΦ/dt అని అంటే N = కండక్టర్స్ ఇన్ ది ఈ యొక్క వైండింగ్లో చేంజ్ ఇన్ ఫ్లక్స్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకే, చేంజ్ ఇన్ ఫ్లక్స్ విత్ రెస్పెక్ట్ టు టైం NdΦ/dt. ఇందులో మనకి N/φకి మనం ఇంతకుముందు తెలుసుకున్నది NI/R అని అనుకున్నాం /dt. దీని నుంచి చూసుకుంటే N ఇంటూ అవుతుంది కదా, కాబట్టి N² di/dt అవుతుంది. R కూడా ఇటుపక్క వస్తుంది కాబట్టి N² R/di/dt. ఇప్పుడు N²/Rని L కింద డినోట్ చేసుకొని ఈ Lని కోఎఫిషియంట్ అని అనుకోవచ్చు. ఆ కోఎఫిషియంట్ అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ. మనకి ఇప్పుడు ప్రతిదానికి ఒక కాన్స్టెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ వైండింగ్కి ఈ N²R అంటే ఈ యొక్క టర్న్స్ బై R అంటే రిలక్టెన్స్ అని అనుకుంటాం. ఈ కోర్ యొక్క రిలక్టెన్స్, ఇది ఒక కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అని అనుకుంటాం. సో దీన్ని ఇప్పుడు లాస్ట్కి మనకి ES = LdI/dt. ఇప్పుడు సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఇండెక్స్ కరెక్ట్గా చెప్పాలని అంటే ఈ యొక్క కాయిల్లో తనకు తాను సెల్ఫ్గా ఇండ్యూస్ అయిపోతున్న ఈఎంఎఫ్ని సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని అంటాం. మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది మనం ఇప్పుడు చెప్తున్నాం. మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కోర్. మళ్ళీ ఇంకోటి తీసుకుందాం. మ్యూచువల్ అంటే ఏంటి? మనకి వేరే ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళకి తెలిసిన ఉన్నట్టు మనకు తెలుసు కదా, ఫేస్బుక్ అలాగా. మ్యూచువల్, నువ్వు ఈ కాయిల్కి నువ్వు ఎనర్జైజ్ చేస్తూ ఉంటే ఇందులో ఫ్లక్స్ అనేది ఫ్లో అవుతూ ఇదేమో దీంట్లోకి ఈఎంఎఫ్ని ఇండ్యూస్ చేస్తూ ఉంటుంది. దాన్నే మనం మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని అంటాము. మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఈ యొక్క కాయిల్ ద్వారా వేరే కాయిల్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ అయ్యే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్నే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని అంటాం. అంటే ఇప్పుడు ఈ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే సెకండ్ వన్, అంటే ఇక్కడ అవుట్పుట్ మనం చూసుకుంటాం. E2 అంటే సెకండ్, దీని అవుట్పుట్ అనమాట. అవుట్పుట్ వచ్చేదాన్ని మనం E2 అని అనుకుంటాం. ఇప్పుడు E2 = సేమ్ చేంజ్ ఇన్ ఫ్లక్స్ అని చెప్పాను అనుకున్నాం. NdΦ/dt అంటే E2 అంటే ఇక్కడిది, N2 అంటే దీని టర్న్స్ N2 అని అనుకుంటాం. dΦ1 ఫ్లక్స్ దేనివల్ల చేంజ్ అవుతుంది? ఇందులో చేంజ్ అయ్యే ఫ్లక్స్కి ఇది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ ఫ్లక్స్ అనే మనం రాసుకుంటాం, N2 dΦ1/dt. ఇప్పుడు N2 సేమ్ ఇందాకలాగే ∅1 = N1I1/R1 రిలక్టెన్స్ R1 అని వేసుకుంటాం. ఇప్పుడు N1 N2 ఇంటూ అవుతుంది, dI1 అవుతుంది. ఈ రిలక్టెన్స్ అనేది ఇటు పక్క వచ్చేస్తూ ఉంటుంది, N1 N2. ఇప్పుడు మనం దీన్ని M కింద డినోట్ చేసుకొని కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అని మనం అనుకుంటాం. దీన్ని ఎలా డినోట్ చేసుకుంటూ ఇది ఒక కాన్స్టెంట్ అనమాట. ఈ కాన్స్టెంట్ మనం ఎప్పుడూ గుర్తుంచుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.